హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. అంటే దెబ్బ రొట్టి ఓల్డ్ మోడల్లో ఎలా వేయాలో చెప్తానండి. అంటే అయితే కుక్కర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇత్తడి గిన్నెలు ఇత్తడి పాత్రలు లైక్ మూకుడు ఉంటే కనుక అందులో దెబ్బ రొట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే చిన్నప్పుడు మా అమ్మగారు అలాగా అయితే కుక్కర్లో కానీ లేదంటే ఇత్తడి గిన్నెలు ఉండేవండి. ఆ గిన్నెలో ఒక లావుగా వేసుకుంటే ఈ దెబ్బ రొట్టి అసలు చాలా బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మనుషులు తగ్గిపోయి అంటే అంతే లావు వేస్తే తినేవాళ్ళు లేరు కదండి. అందుకని కొంచెం లావు తగ్గించి వేసుకుంటున్నాం. అయితే మనకి ఇప్పుడు అంత ఇత్తడి గిన్నెలు కూడా ఉండట్లేదు కాబట్టి స్టీల్ కుక్కర్లో కొంచెం లావుగా ఎలా వేసుకోవాలో చెప్తానండి. దానికి మామూలే మనం ఈ పప్పు మనం ఎలా అయితే ఇడ్లీకి అది ఎలా రుబ్బుకుంటామో అలాగా కొంచెం జారుగా మనం శుభ్రం చేసుకున్న తర్వాత ఆ పప్పుని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ, యాక్చువల్గా మిక్సీలో కన్నా గ్రైండర్లో అయితేనే చాలా బాగుంటుందండి. అలా రుబ్బుకున్న రుబ్బులోకి మనం ఏంటంటే దీనికి బియ్యం మూరం వాడుకోవాలి. ఇడ్లీ మూరం బాగోదండి. బియ్యం మూరం వాడుకుంటే కనుక చక్కగా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. దానికి ఏంటంటే చిన్న చిట్కా అండి. అంటే మనం ఏదైనా వేస్తేనే మెత్తగా వస్తాయి అంటారు కదా, ఏం అక్కర్లేదండి. యాక్చువల్గా ఫెర్మెంటేషన్ జరిగితే బాగుంటుందని మా మదర్ చెప్పారు. అంటే అందులో అయితే కొద్దిగా రుబ్బులో మెంతులు మనం వాడుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి కదా, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసినా సరే ఆ రుబ్బు జస్ట్ అంటే మనం రాత్రి వేసుకోవాలనుకోండి, ఉదయం రుబ్బుకు ఉంచుకుంటే కనుక బయటే ఉంచుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగోదు. అలాగే మనం ఉదయం వేసుకుందాం అనుకుంటే కనుక రాత్రే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట ఉంచుకుంటే ఉదయం వేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి చూడండి, వేళ నువ్వుల పప్పు మామిడికాయ పచ్చడితో అయితే బాగుంటుందని చెప్పి నువ్వుల పప్పు మామిడికాయ, అలాగే మామిడికాయ పుల్లగా ఉంటే ఓకే అండి, లేదంటే కొద్దిగా చింతపండు, అలాగే తాలింపులు ఆవాలు మెంతులు ఎండుమిరపకాయ వేసి వేయించుకోవాలండి, ఇంగువ కరివేపాకు. అలాగే ఆ వేయించిన మిరపకాయల్ని ఈ నువ్వుల పప్పు మామిడికాయతో మనం లైక్ పేస్ట్ లాగా ఆడుకోవాలండి. అందులోకి పోపు వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకొని పచ్చడి చేసుకుని పక్కన ఉంచుకుంటే దెబ్బ రొట్టికి బాగుంటుంది. లేదంటే చట్నీ మన చాయిస్ ఎప్పుడు చెప్తుంటాను కదా. లేదంటే చూడండి కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకుంటే కమ్మని వాసన వేస్తుంది పచ్చడి, అలాగే మంచి ఫ్లేవర్ దొరుకుతుంది. దానికి చూడండి చెప్పాను కదా కుక్కర్లో కాలుస్తానని. ఆ కుక్కర్లో మనకి అంటే ఉన్న మనుషులను బట్టి లావు వేసుకోవాలి, దానికి విజిల్ పెట్టకూడదండి. జస్ట్ అలాగా మనం చూడండి పాప్కార్న్ అవి చేసుకుంటాం కదా, అలాగే ఈ దెబ్బ రొట్టికి కూడా పిండి వేసుకుని అలాగా ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా అలాగ అట్లకాడతో తిప్పుకుని శుభ్రంగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుని తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ దెబ్బ రొట్టి ఇలా ట్రై చేసి నేను చెప్పిన టిప్స్తో పాటించి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. మంచి ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపిస్తున్నానండి. నేను చేసిన మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి.